కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగినప్పుడే ఆ కార్యక్రమం ఉద్దేశం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక గిరిజన్ భవన్లో సోమవారం సాయంత్రం పండగ వాతావరణంలో జరిగిన హేలాపురి ఉత్సవాలు గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలన్నారు. హేలాపురి ఉత్సవాలు షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ముందుగా సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, సోమవారం వచ్చిన భారీ వర్షం కారణంగా తాత్కాలికంగా గిరిజన్ భవన్లో నిర్వహిస్తున్నామని, వాతావరణంలో మార్పు వచ్చిన తర్వాత తిరిగి సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై గత 3 వారాలుగా జిల్లాలో అన్ని శాఖలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. షాపింగ్ ఉత్సవంలో పెద్ద ఎత్తున స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో ప్రజలకు అవసరమైన వస్తువుల స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలను మరింత ఉత్సాహపరిచేందుకు హేలాపురి ఉత్సవం సమయంలో అధిక మొత్తంలో షాపింగ్ చేసిన వారి పేర్లను ఉత్సవం చివరి రోజున డ్రా తీసి 3కి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ తాము కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచేలా జీఎస్టీ రేట్లను తగ్గించిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జీఎస్టీ సంస్కరణలపై ఏలూరు జిల్లా ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన కలిగిందన్నారు. తాను ఈ కార్యక్రమ ప్రాంగణంలో కొంతమంది ప్రజలను జీఎస్టీ సంస్కరణలపై అడిగానని, వారు చక్కగా జవాబు చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం, ఏలూరు నగరపాలక కమిషనర్ ఏ భానుప్రతాప్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జి నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ తగ్గితే కూరగాయల రేట్లు కూడా తగ్గడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి చిన్న రేట్లే కదా ఇవన్నీ మాకు సంబంధం లేనిది మీరు అనుకోవద్దు. ప్రతి ఒక్కటికి మీకు ఎండ్ యూజర్ కి లాభం ఎక్కువ వస్తుంది, బికాజ్ ఇన్పుట్ అంతా తగ్గుతుందన్నది ఈ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి కన్వే చేయాలి. సో మాకు గవర్నమెంట్ కి నష్టమే, బికాజ్ ఇప్పుడు జిఎస్టీ వల్ల మనకు వచ్చిన ఇన్కమ్ తగ్గుతుంది, కానీ మీ అందరూ రిచ్ పర్సన్ అవుతారు. ఈ రేట్లు తగ్గుతున్నది వల్ల మీ దగ్గరికి ఎక్కువ పర్చేస్ ప్యారిటీ పెరుగుతుందన్న ఉద్దేశంతో, మీకు ఇన్కమ్ కూడా సేవ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కల్పిస్తున్నాము. మీరు ఈ 1 వీక్ 3 వీక్స్ ప్రోగ్రామ్ లో పబ్లిక్ నుంచి ఇంకా 1 వీక్ ఉన్నాయి, 4 వీక్ ప్రోగ్రామ్ లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే నెక్స్ట్ టైం మీరు ఓవర్ ద కౌంటర్ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నప్పటికీ లేటెస్ట్ జిఎస్టీ రేటే వాళ్ళు వాడుతున్నారా లేదా అని మీ అందరికీ అవగాహన కల్పిస్తేనే మీరు క్వశ్చన్ చేయగలరన్న ఉద్దేశంతో మిమ్మల్ని జిఎస్టీ పైన ఎంపవర్ చేయడానికి కోసమే ఈ ఒక రోజు ఒక వారం చేస్తే సరిపోదు కాబట్టి 4 వారాలుగా వేరే వేరే డిపార్ట్మెంట్ తోటి అన్ని రంగాల్లో మీ అందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నాయి. జిఎస్డబ్ల్యూఎస్ సచివాలయం పరిధిలో చేయడం జరిగింది. అది కాకుండా జిఎస్డబ్ల్యూ స్పెషల్ మీటింగ్స్ 605 మన జిల్లాలో ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 5,65,000 ఇంటికి వెళ్ళి ఇంటింటికి ఏం ప్రోగ్రామ్లు చేశాము, జిఎస్టీ వల్ల ఏం తగ్గిందని చెప్పేసి కూడా మనం సచివాలయం ద్వారా అసిస్టెంట్స్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే 2వ వారం మీ అందరూ చూసి ఉంటారు, మనం ట్రాక్టర్ ర్యాలీ చేసాం. ట్రాక్టర్ రేట్లు తగ్గినాయి. సో 60,000 నుంచి 1 lakh 1.5 lakhs దాకా మోడల్ బట్టి మనకి ఇప్పుడు లాభం ఎక్కువ వస్తుంది. సో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, అక్వాకల్చర్, ఎంఎస్ఎంఈ, ఆర్టిసన్స్, టెక్స్టైల్స్ అన్ని రకాల్లో యోగా సెంటర్స్, జిమ్స్, పార్లర్స్ అన్ని చోట్ల కూడా ఇప్పుడు జిఎస్టీ తగ్గినాయి కాబట్టి అందరూ వాడుకోవాల్సిందని చెప్పేసి మనం 2వ వారంలో దీని గురించి అవగాహన కల్పించడం జరిగింది. మనం ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్. సో మీ అందరికీ ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి ఇందులో ఇదివల్ల లాభం ఉన్నాయి. సో దయచేసి తెలుసుకోండి, అర్థం చేసుకోండి. మీకు ఇంకా కావాలి, ఇంకా నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, నాకు అర్థమైనట్టు చెప్పండి అంటే మీ వివో మీటింగ్స్లో అడగండి, మీ సచివాలయం వెళ్ళి అడగండి. ఎక్కడైనా జిఎస్టీ రేట్ ఎక్కువ పడితే మేము చెప్పిన నంబర్కి ఫోన్ చేయండి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన నరేంద్ర మోదీ గారు ఆయన ఎంతో మంచి మనసుతో ప్రజలందరికీ కూడా ప్రతి వస్తువులు కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనకి జిఎస్టీలో 99% వరకు అన్ని వస్తువుల మీద కూడా మనకి తగ్గింపు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సభలు పెట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది.
ఎందుకంటే కొంతమందికి తెలుస్తుంది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే విషయం మీద ప్రతి జిల్లాలో కూడా జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజు కూడా కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఒక బైక్ ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. బేసికలీ ఈ జిఎస్టీ వల్ల ఎలా అంటే రేట్స్ తగ్గుతున్నాయి, అంటే జిఎస్టీ కొత్త రూల్స్ వల్ల ఎలా రేట్స్ తగ్గుతున్నాయి అండ్ దీనివల్ల ప్రజలకి ఎలా హెల్ప్ అవుతుంది అన్నది టిల్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఇది వెళ్ళాలి అని ఈ కార్యక్రమం ఉద్దేశం. సో ఈ ఏలాపురి ఉత్సవంలో మనము డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి డిఆర్డిఏ ఆఫ్కోర్స్ దెన్ వేరే డిపార్ట్మెంట్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆటోమొబైల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి మనకి డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరిగింది. రైతు వారి కానీ అదేవిధంగా ఉద్యానవన రంగానికి, ఆక్వా రంగానికి, ముఖ్యంగా విద్య వైద్య రంగానికి ఇతోధికమైన చాలా బెనిఫిట్స్ జరిగాయి. అయితే ఈ బెనిఫిట్స్ అనేది డౌన్ ది లైన్ అందరికీ చేరవేసినప్పుడే ఈ విస్తృతమైన అవగాహన కార్యక్రమానికి అర్థం ఉంటుంది. మనం ముఖ్యంగా మన స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 8,000 కోట్ల రూపాయలు మన ప్రజానీకానికి ఆదా అవుతుంది, ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు సాలుసరి ఆదా అవుతుందనే కాన్సెప్ట్ మీద మనము ఎస్టిమేషన్ ఉంది. కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమంలో ఆ ప్రయోజనం అన్ని కూడా చివరి వినియోగదారుడికి అంతిమ వినియోగదారుడు చేరే కార్యక్రమంలోనే ఈ 4 వారాల ప్రోగ్రాం నిర్ణయించామండి.